ఆ తక్షణమే మన కుటుంబాలు కూడా శపించబడతాయని ఆయన లేఖనము ద్వారా సెలవిస్తూ ఉన్నాడు. కనుక ఎప్పుడైతే మనము ఆయన మాటను విని దాని ప్రకారం జీవించడానికి ఇష్టపడతామో, మనము ప్రార్థన చేసినప్పుడు వాటన్నిటిని పొందుకున్నామని నమ్మాలని చెప్పాడు. హల్లెలూయా. మనము ప్రార్థన చేసినప్పుడు వేటినైతే మనం అడుగుతామో అవన్నీ పొందుకున్నామని నమ్మమన్నాడు. ఎప్పుడు ఆయన మాట ప్రకారం జీవించినప్పుడు, ఆయన మాట ప్రకారం అనుసరించి బ్రతకడానికి ఇష్టపడినప్పుడు ఆయన గొప్ప కార్యాలు చేస్తారని, వాటన్నిటిని కూడా మీకు ఇస్తారని ఆయన సెలవిచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరొక ఉపమాన భావములో దేవాలయంలోనికి వచ్చినప్పుడు ఆయన చేసినటువంటి గొప్ప కార్యము చూస్తూ ఉన్నాం. అయితే వేశ్యలు మొదట ప్రవేశిస్తారని ఆ విషయాన్ని చెప్పాడు. తర్వాత 42వ వాక్య భాగం, ఆ ఇల్లు కట్టువారు మరియు యేసు వారిని చూచి, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తన రాయి ఆయను, ఇది ప్రభు వలన కలిగెను, ఇది మనుషులకు ఆశ్చర్యము అన్నమాట మీరు లేఖనమును ఎప్పుడు చదవలేదా అని చెప్పాడు. కాబట్టి దేవుని రాజ్యము మీ యొద్ద నుండి తొలగింపబడి దాని ఫలమిచ్చు జనులకి ఇవ్వబడునని మీతో చెప్పుచున్నాను. మరియు ఈ రాతి మీద పడువారు తునకలైపోవును గాని అది ఎవరి మీద పడునో వారిని నలిపివేయును. ఆ ప్రధాన యాజకులను పరిసయ్యులను ఆయన చెప్పిన ఉపమానమును విని తమ్ముడు గురించే చెప్పారని గ్రహించి ఆయనను పట్టుకున్న సమయము చూచుచుండని గాని జనులందరూ ఆయనకు సమీపం ఆ ప్రవక్త అని ఎరిగి ఆయన గనుక వారికి భయపడేరి. దేవునికి మహిమ కలుగును గాక. యేసు క్రీస్తు ప్రభుల వారు యెరూషలేము ఆ పట్టణానికి గాడిద పిల్లను ఎక్కి వస్తున్నప్పుడు ఆ రాజుకు జయము జయము జయమని తమ మట్టలు పట్టుకొని ఆయనకు స్తుతి గానాలు చేశారు. ఆయనను ఎదుర్కొన్నారు. ఆయన గాడిదను ఎక్కి వస్తున్నప్పుడు ఆయన చూస్తూ ఆ జయధ్వనులు చేశారు. అలాగే ఆయన వస్తూ ఉన్నప్పుడు కొంతమందికి మింగుడు పడలేదు, కొంతమంది ఆయనను వ్యతిరేకించారు. లూకాసు సువార్తలో ఉంటున్నమాట, అయ్యా ఈ జనాలు ఇలా అల్లరి చేస్తున్నారు, వీరిని ఊరుకుంచమని చెప్పినప్పుడు వీరు ఊరుకుండిన ఎడల రాళ్ళు కేకలు వేస్తాయని చెప్పాడు. చూద్దాం లూకాసు సువార్త 23వ అధ్యాయం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. 19వ అధ్యాయంలో ఈ మాట వ్రాయబడినది. చూద్దాం ఒకసారి 19వ అధ్యాయం. ఆయన 45-46 వాక్యాలు. ఆయన దేవాలయంలో ప్రవేశించి అందులో క్రయ విక్రయములు చేయి వారితో, నా మందిరము ప్రార్థన మందిరం అని వ్రాయబడి ఉన్నది, అయితే మీరు దొంగల గృహగా చేసి తినని చెప్పి వారిని వెళ్ళగొట్టనారంభించను. ఎప్పుడైతే ప్రజలు దేవుని మందిరములో చేయకూడని పనులు చేస్తున్నారు, అంటే దేవం అనే మందిరములో ఏదైతే చెడు కార్యాలు చేస్తున్నారో, చెడు అలవాట్లు కలిగి ఉన్నారో వాటిని తీసివేసుకోవాలని, వాటికి దూరంగా ఉండాలని దేవుడు సెలవిస్తున్నాడు. తర్వాత 20వ అధ్యాయం 17వ వాక్యములో ఆయన వారిని చూచి, అలాగైతే ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తల రాయి ఆయన అని వ్రాయబడి ఉన్న మాట ఏమిటి అని చెప్పి వారికి, ఈ రాతి మీద పడవాడు తునకలైపోవుడు గాని అది ఎవరి మీద పడునో వాడు నలిపివేయబడునని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. యేసు క్రీస్తు ప్రభుల వారు ఆయన ప్రభు పేరిట వచ్చు రాజు స్తుతింపబడును గాక అని ఏ జనులైతే ఆయనను స్తుతిస్తూ ఆరాధిస్తూ వచ్చారో అదే జనులు తిరిగి ఆయన శిలువ శ్రమకు అప్పగించినట్లుగా, లేదా పిలాతు ఎదుట శిలువ వేయమని కేకలు వేసినట్లుగా దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం. దేవుడు యేసు క్రీస్తు ప్రభుల వారు నిషేధించబడిన రాయి, తలకు మూలరాయి ఆయను అనేటువంటి వాక్య భాగాన్ని గుర్తు చేస్తూ ఉన్నాడు. ఈ లోకంలో అనేకమైన రాళ్ళు తెచ్చి ఇల్లు గాని కుటుంబాన్ని గాని కట్టుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అనేకమైన రాళ్ళు తెచ్చి ఇల్లు కట్టుకున్నప్పటికీ ఈ లోక శ్రమలనే భయంకరమైన తుఫాన్లు కుటుంబం మీద, లేదా ఇంటి మీద,
లేదా జీవితాల మీద లేదా బ్రతుకుల మీద పడినప్పుడు, ఆ శ్రమ అనే తుఫాను పడినప్పుడు దాంట్లో కొట్టుకొని పోతూ ఉన్నారు. భయంకరమైనటువంటి ఆ తుఫాను మీద పడినప్పుడు పడిపోతున్నారు. భయంకరమైన పాప ఉచ్చులో, పాపపు తుఫాన్లో కొట్టుకొని పోతూ ఉన్నారు. వారి కుటుంబాలు పతనం అయిపోతున్నాయి, వారి జీవితాలు పతనం అయిపోతున్నాయి, వారి ఇల్లు పతనం అయిపోతున్నాయి, గ్రామాలు కూడా పతనం అయిపోతున్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఎన్నో రాళ్ళు తెచ్చి తమ కుటుంబాన్ని, తన ఇంటిని, తన జీవితాన్ని కట్టుకోవడానికి ఇష్టపడినప్పటికీ అది నిలబడలేకపోతుంది. ఏ రాయి అయితే వద్దని అనుకున్నారో, ఏ రాయి అయితే పనికిరాదు అనుకున్నారో, ఏ రాయి అయితే మాకు అక్కర్లేదు అనుకున్నారో, అదే రాయిని తెచ్చి తలకు మూలరాయిగా, అనగా ఇంటికి మూలరాయిగా ఆ రాయిని పెట్టుకొని తమ ఇంటిని, తమ కుటుంబాలను కట్టుకున్నప్పుడు అవి స్థిరపడ్డట్టుగా, లేదా నిలబడినట్టుగా, లేదా వాటిని, ఆ కుటుంబాలు, ఆ ఇల్లు చక్కగా ఉండినట్లుగా దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం. అలాగే సమాజంలో కూడా చూస్తూ ఉన్నాం. ఒకప్పుడు భయంకరమైనటువంటి ఈ లోక శ్రమలలో కొట్టుకొని పోతున్నటువంటి ఆ ఇంటి, ఈ దేహం అనే ఇంటిని యేసు అనే రాయిని ఆ మూలరాతిగా నిలబెట్టినప్పుడు అద్భుతంగా ఈ ఇల్లు కట్టబడి ఆశ్చర్యకరముగా వర్ధిల్లుతున్నట్లుగా, ఆ ప్రభువును స్తుతిస్తున్నట్లుగా ఈ లోకంలో అనేక విషయాలలో ఆ దేవుడు నిలబెట్టి నడిపిస్తున్నట్లుగా ఆ దేవుని వాక్యంలోనే కాదు, నిజ జీవితంలో కూడా అనుభవిస్తూ కొనసాగుతూ ఉన్నాం. ఎప్పుడు ఈ రాయి మనం ఇంటికి, లేదా మన కుటుంబానికి, లేదా మన బ్రతుకుకు మూలరాయిగా స్థాపించామో, లేదా నిలబెట్టామో, లేదా యేసు ప్రభును నమ్మామో, లేదా యేసు ప్రభు రక్షకుడని ఒప్పుకున్నామో, ఈ లోకానుసారమైనటువంటి భయంకరమైన చెడలవాట్లను దూరం చేసుకొని ఆ భయంకరమైన పాప తుఫానులో కొట్టుకొని పోకుండా మనని నిలబెట్టి కట్టినటువంటి ఆ ఇంటిని, లేదా దేహము, లేదా కుటుంబాన్ని దేవుడు వర్ధిల్ల చేయనట్లుగా ఆ రాయి చెప్పినటువంటి మాట ప్రకారం, ఆ రాయిని నిలబెట్టి కట్టుకున్నటువంటి ప్రకారం మనల్ని మనం ఆయనకు అప్పచెప్పుకొని ఆ మాట ప్రకారం మనం జీవించడానికి ఇష్టపడినప్పుడు అద్భుతంగా దేవుడు ఆ కుటుంబాలను వర్ధిల్ల చేస్తారని వాగ్దానం చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సో దేవుడు చేసినటువంటి గొప్ప కార్యం, లేదా దేవుడు చెప్పినటువంటి గొప్ప మాట, లేదా దేవుడు మన కుటుంబాలను కట్టినటువంటి విధానం, మన జీవితాలను కట్టినటువంటి విధానం, మన కుటుంబాలను కట్టినటువంటి విధానం మనం మర్చిపోయినట్లయితే ఎన్నడూ కూడా వర్ధిల్లకుండా సాతానుడు మనల్ని తన పాపపు బంధకముల చేత బంధించేసి ఈ లోకానుసారమైన పద్ధతుల్లో కొట్టుకొని పోయేటట్టుగా చేస్తాడని, లేదా మన జీవితాల్లో మన కుటుంబాలను పతనము చేసి వర్ధిల్లకుండా చేసి భయంకరమైనటువంటి నీచ నికృష్టమైనటువంటి జీవితాలుగా మార్చేస్తాడని దేవుని వాక్యం సెలవిస్తున్నది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు నిషేధించబడిన రాయి, ములకు రాను రాయి, తలరాయి ఆయనని యెషయా గ్రంథంలో ఇది సియోనులో మూలరాయి అని ఆయన సెలవిస్తున్నాడు. ఇది అడ్డుబండగాను అడ్డురాతిగాను నేను వేస్తునని, ఇది అనేకులకు అభ్యంతరకరముగా ఉన్నదని ఆయన సెలవిచ్చాడు. అవును, సిలువను గురించిన వార్త నశించు వారికి వరితనము గాని రక్షింపబడుతున్న మనకు దేవుని శక్తి అయినది. హల్లెలూయా. ఈ దేవుని యొక్క శక్తిని అనుభవించడానికి, దేవుని యొక్క శక్తిని పొందుకోవడానికి, దేవుని యొక్క సన్నిధి అనుభవించడానికి, దేవునితో కలిసి బ్రతకడానికి ఎప్పుడైతే మనం ఇష్టపడతామో మనల్ని, మన కుటుంబాలను వర్ధిల్ల చేస్తాడు. ఆయన దీవించి ఆశీర్వదిస్తాడు. మన బిడ్డల భవిష్యత్తును చేతబట్టుకుంటాడు. ఒక మంచి జీవితాన్ని, మంచి బ్రతుకును మనకిచ్చి కొనసాగేటట్టుగా చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే ఆయన మాటను విని దాని ప్రకారం జీవించడానికి ఇష్టపడతామో, ఆయన మాటను నమ్మి ఎప్పుడైతే మనము ప్రార్థించిన ప్రతి అవసరత పొందుకునేటట్లుగా మన దేహం అనే ఇంటిని, మన కుటుంబం అనే ఇంటిని పరిశుద్ధముగా ఎప్పుడైతే కట్టుకోవడానికి ఇష్టపడతామో అప్పుడే దేవుడు తన సన్నిధిని, తన కృపను, తన ఆశీర్వాదమును ఇచ్చి మనల్ని వర్ధిల్ల చేయడానికి ఆయన సంసిద్ధుడిగా ఉన్నాడనేటువంటి విషయాన్ని మనం ఎన్నడూ కూడా మర్చిపోకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే ఆ వ్యక్తులు ఆ రోజుల్లో యేసు క్రీస్తు ప్రభుల వారు గాడిద పిల్లని ఎక్కి వస్తున్న సందర్భంలో ఈ జనులు ఎలా అల్లరి చేస్తున్నారు, వీరిని ఊరుకుండమని
ఆ స్పర్శను చెప్పినప్పుడు యేసు ప్రభుల వారు అన్నారు, వీళ్ళు ఊరుకున్న ఎడల రాళ్ళు కేకలు వేస్తాయని చెప్పాడు. నిజమే, రాళ్ళు కేకలు వేస్తాయి. మనము సజీవమైన రాళ్ళ వలె కట్టబడుతున్నామని, మనము సజీవమైన రాళ్ళగా ఆయన సన్నిధిలో ఉన్నామని యెషయా గ్రంథంలో రాయబడి, దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే మనము సజీవ రాళ్ళగా ఆయన మందిరముగా లేదా ఆయన నివాస స్థలముగా ఆయనను ఆరాధించే స్థలముగా ఆ బలిపీఠముగా మనం కట్టబడుతున్నామో, దేవుడు మన పట్ల ఆయన మహాకృపను చూపించడానికి సిద్ధంగా ఉన్నాడు. రాళ్ళు కేకలు వేస్తాయని చెప్పాడు. నిజమే, ఇశ్రాయేలు ప్రజలు అరణ్యములో ఆ దాహముతో వాళ్ళు ఉన్నప్పుడు ఆ దేవుడు చెప్పాడు మోషేతో, మోషే నీవు ఈ బండతో మాట్లాడమన్నాడు. అయితే మోషే వెళ్ళి బండను కొట్టగా అందులో నుంచి మధుర జలము వచ్చను అని వ్రాయబడింది. ఆ జలము వారు తాగారు ఇశ్రాయేలు ప్రజలు. అయితే యేసు క్రీస్తు అనే బండ మీద మన జీవితాలను, మన కుటుంబాలను మనం కట్టుకున్నప్పుడు, మన జీవితాలను, మన కుటుంబాలను ఆ క్రీస్తు అనే బండ మీద కట్టుకునేటప్పుడు, ఆయన చెప్పినటువంటి మాట ప్రకారం పరిశుద్ధంగా, పవిత్రంగా మనం జీవించడానికి ఇష్టపడినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు మన పట్ల చేస్తాడు. హల్లెలూయా. ఎప్పుడైతే ఆయన మాట ప్రకారం జీవించడానికి ఇష్టపడారో, ఆయన మాట ప్రకారం బ్రతకడానికి ఇష్టపడారో, అంజూరపు చెట్టును శపించినట్లుగా మనల్ని, మన కుటుంబాలను సాతానుకు అప్పగిస్తాడు, ఈ లోక శ్రమలకు అప్పగిస్తాడు, భయంకరమైనటువంటి చీకటి అంధకారానికి ఆయన అప్పచెప్తాడు. ఎందుకని ఆయనకు అనుకూలంగా లేదా ఆయన మాట ప్రకారంగా పరిశుద్ధంగా నువ్వు జీవించినప్పుడు, పవిత్రంగా నువ్వు ఉండనప్పుడు ఎలా నిన్ను ఆశీర్వదిస్తాడు, ఆయన ఎలా నీతో ఉంటాడు, ఆయన ఎలా నీతో కొనసాగుతాడు. కనుక నువ్వు పరిశుద్ధంగా, పవిత్రంగా జీవించడానికి ఇష్టపడినప్పుడు దేవుడు అద్భుతంగా మనల్ని ఆశీర్వదించడానికి ఆయన సంసిద్ధుడై ఉన్నాడు. కనుక ఎప్పుడైతే నిషేధించబడిన రాయి తలకు మూల రాయిగా ఎంచుకున్నావో, ఈ రాయి అనే క్రీస్తు అనే రాయి నా కుటుంబాన్ని కడతాడు అని, నా బ్రతుకును నిలబెడతాడని, నా జీవితాన్ని, నా బ్రతుకును బాగు చేస్తాడని ఆ రాయిని ఎప్పుడైతే తెచ్చి నువ్వు నీ మూల రాయిగా స్థాపించుకున్నావో లేదా నిలబెట్టుకున్నావో, ఆ రాయిని నిలబెట్టుకున్న పాట ప్రకారం నువ్వు బ్రతకడానికి ఇష్టపడినప్పుడు దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. హల్లెలూయా. కట్టబడిన గాడిదలు ఎలాగైతే విప్పాడో, పాపము చేత, అపరాధముల చేత మనము కట్టబడి ఉన్నాం. చూద్దాం, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని మాటలు అక్కడ చెప్తూ ఉంటాడు. ఒకసారి చూద్దాం ఆ మాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాడు. మీరు వాటిని చేయించు వాయు మండల సంబంధమైన ఆ అధిపతిని, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి, అపవాదికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకొంటిరి. అధిపతి ఎవరు? శక్తి ఎవరు? ఈ ఆకాశ మండలమందు ఉన్నటువంటి దురాత్మల సమూహము. ఈ దురాత్మల సమూహము శక్తికి అనుసరించి మునుపు మనం బ్రతికితిమి. ఎలాంటి బ్రతుకు? అపరాధముల చేత, పాపముల చేత సచ్చిన వారి వల్ల బ్రతికామని దేవుని వాక్యం సెలవిస్తున్నది. అయితే ప్రేరేపింపబడి అట్టి ధర్మమును అనుసరించి నడుచుకోండి. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు వారితో కలిసి మనమందరము ఆ శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమరి వాలే శుభాలు సిద్ధమైన దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. దేవుని కోపానికి పాత్రులముగా జీవించామని దేవుడు సెలవిస్తున్నాడు. ఎప్పుడైతే దేవుని కోపానికి లేదా అంజూరపు చెట్టు వలె ఆయన వచ్చి మన కుటుంబాలను దర్శించినప్పుడు, మన బ్రతుకులను ఆయన దర్శించినప్పుడు మనము వరదలకుండా చూచి లేదా మనలో క్రయ విక్రయములు జరుగుట చూచి ఆయన శపిస్తారని చెప్తూ ఉన్నాడు. ఆయన ఉగ్రతకు పాత్రులం అవుతామని
వాక్యం సెలవిస్తున్నది. హల్లెలూయా. పాపముల చేత అపరాధముల చేత ఆ గాడిదలు ఎలాగైతే కట్టబడినాయో ఆ కట్ల నుంచి విడిపించాడు ఆయన. ఆ పాపపు కట్ల నుంచి విడిపించి ఆయన యొక్క గొప్ప రక్షణను మనకి ఇచ్చాడు. ఆ క్రీస్తు అనే నిషేధించబడిన రాయి మనకు తలరాయిగా మారిన తర్వాత ఆయనను అనుసరించే కుటుంబాలుగా, ఆయనను ప్రేమించే, ఆయనను ఆరాధించే బిడ్డలుగా మనం జీవించకుండా అంజూరపు చెట్టు వలె పైకి పచ్చగా కనబడుతూ లోపలంతా ఆ కుళ్ళిపోయిన జీవితాలుగా, లేదా ఫలించని జీవితాలుగా, లేదా ఆయన అనుసరించని జీవితాలుగా, ఆయనకు ఇష్టము కాని బ్రతుకులు బ్రతుకుతూ ఉన్నటువంటి మనందరినీ ఆయన దేహం అనే ఆలయంలో ఆ చేస్తున్న పాపపు కార్యాలను బట్టి, ఆ పాపపు అలవాట్లను బట్టి ఆయన మందిరాన్ని ఎలాగైతే శుభ్రం చేస్తూ అనగా కొట్టి తరిమేస్తూ ఉన్నాడు, అలాగే ఆయన రాకడలో లేదా ఆయన చూసినప్పుడు అలాంటి కార్యాలు చేస్తే మనము ఆయన ఉగ్రతకు పాత్రులమవుతామని, ఆయన కోపాగ్ని చేత కాల్చివేయబడతామని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. యెరూషలేము పట్టణానికి ఆయన వస్తున్నప్పుడు ఆయన శిలువ మీద చనిపోతారని, శిలువ మరణం పొందుకుంటారని తన శిష్యులైనటువంటి ఆ శిష్యులకు ఆయన తెలియజేశాడు ముందుగానే. ఆ చెప్పుతూ పడిగిని ఆ గాడిద పిల్లని ఎక్కి యెరూషలేము పట్టణానికి శిలువ మరణానికి ఆయన మన నిమిత్తమై చనిపోవడానికి ఆయన యెరూషలేము పట్టణానికి వచ్చినట్టుగా దేవుని వాక్యంలో చూస్తున్నాం. దేవుడు చేసిన గొప్ప కార్యం, పాపముల చేత అపరాధముల చేత కట్టబడి కొట్టబడి చనిపోయే స్థితిలో ఉన్న మనల్ని బ్రతికించడానికి, మనకు ఆ రక్షణ మార్గాన్ని చూపించడానికి, నేనే సత్యమును మార్గమును అని చెప్పినటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారి యొక్క మాట నెరవేరడానికి ఆయన చేసినటువంటి గొప్ప త్యాగం, ఆ శిలువ మరణానికి అప్పగించుకోవడం దేవుడు చేసిన గొప్ప కార్యం. హల్లెలూయా. మన పాపశాప జీవితములను తీసివేసి ఆయన మంచి జీవితాలను, మంచి కుటుంబాలుగా మనం ఉండాలని ఆశించిన ప్రకారం మనం బ్రతకాలని ఆయన ఆకాంక్షించాడు గనుక దాని ప్రకారం జీవించడానికి ఇష్టపడదాం. ఆయన వాక్యానుసారంగా బ్రతకడానికి ఇష్టపడదాం. ఆయనకు నచ్చినటువంటి పనులు చేయకుండా ఆయనకు నచ్చినట్టుగా ఆయన బిడ్డలుగా, ఆయన పిల్లలుగా మనం జీవించడానికి ఇష్టపడినప్పుడు ఆయన మన హృదయం అనే ఆలయంలో నివాసం చేసి మనము ప్రార్థించినప్పుడు మనం అడుగు వాటిని ఎల్లా పొందుకున్నామని నమ్మేటట్లుగా, లేదా నమ్మకంతో మనము ప్రార్థన చేసినప్పుడు ఆయన ఇష్టాలైన విశ్వాసంతో మనం కొనసాగినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు మన పట్ల చేయునుగాక. హల్లెలూయా. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు ఎప్పుడు పరిశుద్ధంగా, పవిత్రంగా మనము జీవించడానికి ఇష్టపడినప్పుడు. కనుక దేవుని మాట ప్రకారం బ్రతకడానికి ఇష్టపడదాం. దేవుడి కొద్ది మాటలు దీవించి మన వినికిడిలో ఆశీర్వదించి దీవించునుగాక.